దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. గుడ్ సమరిటన్ కార్యక్రమానికి స్వాగతం. మీ అందరికీ తెలుసు, దానాల్లో ఎన్నో రకాల దానాలు ఉన్నాయి. అన్నదానం గురించి తెలుసు, ఆస్తులు దానం చేయడం గురించి తెలుసు. కానీ రక్తదానం చేసేటువంటి ఒక సేవా గుణం, ఒక ఆశయం, ఒక ఉన్నత మనస్తత్వం, సేవ చేయాలనే తపన, అలాంటి సేవలు చేసే ఒక గొప్ప స్ఫూర్తిదాత మన సుమన్ కుమార్ గారితో ఈరోజు మనం ఉన్నాము. ఈ సుమన్ కుమార్ గారు నేటి గుడ్ సమరిటన్ కార్యక్రమంలో మంచి సమరయుడు. తలసేమియా అనే ఒక వ్యాధి గురించి విన్నాము. నాకైతే పర్ఫెక్ట్గా తెలియదు. కాస్త దాని వివరణ ఇస్తారండి? తప్పకుండా అండి. ఇది చాలామందికి ఈ విషయం అనేది ఇది ఒక వ్యాధి ఉందన్న విషయం తెలియదు, దాని పేరు కూడా తెలియదు. అవును. తలసేమియా అనేది జెనెటికల్ డిజార్డర్ అండి. జెనెటికల్ మనకి పుట్టుకతోనే చాలామందికి ఆ పిల్లలకి వస్తుందండి. ఇదేంటి అంటే చాలామందికి తెలియని విషయము, ప్రతి ఒక్కరిలోనూ కూడా తలసేమియా అనేది చాలామందికి ఉంటుంది, చాలామందికి. కానీ దాంట్లో మైనర్, మేజర్ అని చెప్పి ఉంటుందండి. మైనర్ ఉండడం వల్ల ఇబ్బంది లేదు, కానీ మేజర్ ఉండడం వల్ల వాళ్ళకి పుట్టే పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అది వచ్చే అవకాశం, మేజర్ వచ్చే అవకాశం ఉంది. అంటే ఇద్దరు మైనర్లు పెళ్లి చేసుకుంటారు, వాళ్ళకి ఇబ్బంది లేదు. కానీ ఆ ఇద్దరు మైనర్లు చేసుకోవడం వల్ల తలసేమియా వాళ్ళు పుట్టే పిల్లలు మేజర్ అయ్యే అవకాశం ఉంది. అలా మేజర్ అవ్వడం వల్ల వాళ్ళకి వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి అంటే, వాళ్ళకి లోపల మనకిలాగా బ్లడ్ అనేది ఇంప్రూవ్ అవ్వదండి. ఓకే. వాళ్ళకి ప్రతి 15-20 రోజులకు ఒకసారి పుట్టినప్పటి నుంచి బ్లడ్ ఎక్కిస్తూనే ఉండాలి. ఎంతకాలం అలా? అది వాళ్ళ లైఫ్ మొత్తం కూడా అలా ఎక్కించాల్సిన పరిస్థితి అండి. దీనికి బోన్ మ్యారో అనేది ఇంకో ఆల్టర్నేటివ్ ఉంది. అది చాలా ఖర్చుతో కూడుకున్నది. అలాగే అది అందరికీ అందుబాటులో లేనిది. అది కుదురుతుందో లేదో కూడా తెలియదండి. కానీ ఈ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అనేది ఖచ్చితంగా ఎవ్రీ 20 డేస్కి ఒకసారి అలా ఎక్కించాల్సిందే. అలా ఎంతమంది ఉన్నారంటే మనకి చిన్నారులు చాలామంది ఉంటారు. ఇప్పుడు ఈ పాప కూడా తలసేమియా కిడ్ అండి. ఈ పాప కూడా ప్రతి 15-20 రోజులకు ఒకసారి బ్లడ్ ఎక్కించాలి. ఈ పాపకి ఆల్మోస్ట్ ఫస్ట్ నుంచి కూడా మనం పంపిస్తూనే ఉన్నాం బ్లడ్. ఈమెకు మీరు రెగ్యులర్గా మనకు అవసరమైనప్పుడల్లా పంపిస్తుంటాం. ఇలా మనకు తలసేమియా అనే వ్యాధి ఉంది ఈమెకు. అవునండి. సో ఒక సజీవ సాక్ష్యంగా ఆ పాపను చూపించడం జరుగుతుంది. కానీ వీళ్ళ మీద జాలి పడడం అనేది ఏం లేదండి, ఎందుకంటే వీళ్ళు వారియర్స్. అంతేనా? చిన్న జ్వరం వస్తే తట్టుకోలేము, కానీ వీళ్ళు స్ట్రాంగ్. ఇలా వీళ్ళకి చాలా మందికి తెలియక బ్లడ్ మనం అన్ని బాగుండి ఇవ్వడానికి ముందుకు రామండి. కానీ ఇలాంటి పిల్లలకి ప్రతి 15-20 రోజులకు ఒకసారి బ్లడ్ అవసరం ఉంది. మరి ముందుకు వస్తే ఇలాంటి పిల్లలు ఎంతమందికి లైఫ్ ఇచ్చిన వాళ్ళు. వీళ్ళ తల్లిదండ్రుల కన్నీటి వేదన ఎలా సార్? అది మనలాంటి వాళ్ళు మానవత్వంతో ఆలోచించి రక్తదాతలు ముందుకు వస్తే వాళ్ళకి జీవితం ఉంటుంది. ఈ తలసేమియాకి సంబంధించిన విషయం ఏంటంటే, ప్రతి ఒక్కరికి ఒక చిన్న విషయం అండి. పెళ్ళికి ముందే అందరూ కూడా HPLC టెస్ట్ అని ఒకటి ఉంటుందండి. ఓకే. ఆ టెస్ట్ చేయించుకుంటే మీకు రేపొద్దున మీకు పుట్టబోయే పిల్లలకి అది రాకుండా ముందుగానే కాపాడుకునే అవకాశం ఉంటుంది. ఓకే. ఆ టెస్ట్ చేయించుకోవడం వల్ల ఏంటంటే మీలో ఏదైనా తలసేమియా మైనర్ ఏమైనా ఉందా అని తెలుసుకునే అవకాశం ఉంటుంది. అలా తెలుసుకుంటే మనకి ప్రికాషన్గా పెళ్లి చేసుకోవచ్చు, పిల్లలు వస్తారు, అంతా ఓకే. కానీ ప్రెగ్నెన్సీ టైంలోనే మనకి వ్యాక్సినేషన్ లాగా మనము ఆ పుట్టే పిల్లలకి అది రాకుండా కాపాడుకోవచ్చు. కాబట్టి ఇది చాలామందికి అవేర్నెస్ లేదండి. దయచేసి ప్రతి ఒక్కరికి ఒక మాట చెప్తున్నాను, పెళ్ళికి ముందు ఈ టెస్ట్ చేయించుకో, తప్పేం లేదు దాంట్లో. ఎందుకంటే అయిన తర్వాత ఇప్పుడు చేయించుకోవడానికి ఇబ్బంది పడి, నామోషి పడి, భయపడితే రేపొద్దున అయిన తర్వాత పిల్లలు పడే బాధలు చూసి తట్టుకోలేరు. కాబట్టి దయచేసి అందరూ కూడా పెళ్ళికి ముందు చేసుకునే వాళ్ళు ముందు చేయించుకోండి. తర్వాత ఆల్రెడీ వచ్చిన వాళ్ళని ఇక్కడితో ఆపేద్దాం, ఈ జనరేషన్తో ఆపేద్దాం మనము. అదేలేండి. ఆ తలసేమియా అనే వ్యాధిని ఈ జనరేషన్తో ఆపేస్తే మనము రేపొద్దున ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉండదు. ఇప్పుడు మనం జాగ్రత్తలు పడతాం. కాబట్టి దయచేసి అందరూ కూడాను అది ఆలోచించండి. రెండోది, తలసేమియా పిల్లల కోసం అందరూ డొనేట్ చేయండి. ఆ పిల్లల కోసమైనా రక్తదానం కోసం ముందుకు రండి. ఇదేది నేను మా ఆర్గనైజేషన్ తరఫున వచ్చి రక్తదానం చేయండి అని నేను ఎవరికి చెప్పట్లేదండి. మీరు ఎక్కడ డొనేట్ చేసినా ఎవరికైనా పర్లేదు, ఏ ప్లేస్ అయినా పర్లేదు, మనకి ఎటువంటి ఇబ్బంది లేదు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ముందుకొచ్చి ప్రాణాలను కాపాడండి.
ఇది మీ అందరికీ కూడా రిక్వెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు చాంద్ బాషా. నా కూతురు యాస్మిన్. తనకు బ్లడ్ తలసేమియా ఉంది. బ్లడ్ డానియల్ ఫౌండేషన్ ద్వారా బ్లడ్ 20 డేస్కి ఒకసారి బ్లడ్ బుకింగ్ చేసుకొని సార్తో కాల్ చేసుకొని బ్లడ్ బుకింగ్ చేసుకొని వెళ్తుంటాం. సుమన్ కుమార్ గారు, డానియల్ రాజ్ ఫౌండేషన్ ద్వారా మీరు చేస్తున్నటువంటి కృషి, త్యాగం, మానవత విలువలు నిజంగా పరిపూర్ణమైనవి. ఇటువంటి గొప్ప సేవా స్ఫూర్తితో మీరు చేస్తున్న సేవలను గుర్తించి కానీ లేదా ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్ ఏమన్నా సంస్థల నుంచి ఏమన్నా అవార్డ్స్ కానీ మీకు గౌరవప్రదమైన అవకాశాలు ఏమన్నా దక్కాయా? అవార్డ్స్ అనేటివి ఫస్ట్ నేను ఆలోచించేదండి, నా మనస్సాక్షికి నేను చేసింది కరెక్ట్, ఒక ప్రాణం నిలబెట్టాను అనే ఆలోచన రావడం నాకు పెద్ద అవార్డులా ఫీల్ అవుతాను. రెండోది, అవార్డులు చాలా చోట్ల నుంచి మనకు పిలుపు వస్తుందండి, కానీ నేను అన్ని చోట్లకి నేను వెళ్ళలేను. వెళ్ళడం కూడా అంతగా ఇష్టం ఉండదు. ఏదో లోకల్లో మనం వెళ్ళగలిగితే ఓకే, కానీ ఎందుకంటే నేను వెళ్ళి వచ్చి ఆ ఖర్చుతో నా సర్వీస్కి ఇంకేదైనా ఉపయోగపడవచ్చు కదా నాకు. ఎందుకంటే నేను ఇంతవరకు మీకు గర్వంగా చెప్పగలిగేది ఏంటి అంటే, ఈ 2017 నుంచి కూడాను ఏ ఒక్క రూపాయి కూడా ఒక్కరి నుంచి కూడా డొనేషన్స్ రూపంలో కానీ ఫండ్స్ రూపంలో కానీ మన హెల్ప్ చేసిన వాళ్ళ దగ్గర నుంచి కానివ్వండి, ఎవరి దగ్గర నుంచి కూడా మనం డొనేషన్స్ తీసుకోలేదు, ఫండ్స్ తీసుకోలేదు. కేవలం నా సొంత ఖర్చులతోనే, నా దగ్గర ఉన్న దాంట్లోనే నేను ఖర్చు చేస్తూ వస్తున్నాను. ఇలాంటి సమయంలో మనము అక్కడికి వెళ్ళి వచ్చే టైంలో జరిగేది, ఖర్చు అయ్యేది ఏవైతే డబ్బులు ఉన్నాయో ఆ డబ్బులతో నేను ఇక్కడ ఇంకో కార్యక్రమం చేసుకోగలను. అది ఆలోచనతో నేను వెళ్ళలేను, ఎవరిని వెళ్ళకూడదు అని కాదు. అదేలేండి. ఈ అవార్డుల గురించి వచ్చింది కాబట్టి మీకు ఒక చిన్న విషయం అండి, అవార్డులు అనేది మన సర్వీస్కి కొలమానం కాదండి. అవును, వెరీ గుడ్. దీనికి ఒక ఉదాహరణ చెప్తాను. నాకు ఒక వ్యక్తి పేరు చెప్పనండి, నాకు కాల్ చేసి ఒక అవార్డ్ ఫంక్షన్ చేస్తూ ఉన్నాము, మీరు రావాలి తప్పకుండా అన్నారు. చాలా సంతోషం అన్నాను. తర్వాత క్వశ్చన్, మీరు ఈ తెలుగు స్టేట్స్లోనే చేస్తారా, పక్క స్టేట్స్లో కూడా చేస్తారా అని అడిగారు. అడిగితే ప్రస్తుతానికైతే ఇక్కడ ఎక్కువ చేస్తున్నామండి అని చెప్పాను. అదే అండి, 2 రకాల అవార్డులు పెట్టాము. 2 స్టేట్లలో చేసే వాళ్ళకి ఒకటి, అది దాటి బయట చేసే వాళ్ళకి ఇంకొక అవార్డు. విదేశాల్లోనా? పక్క స్టేట్, ఇండియాలో. ఓకే ఓకే అని అడిగారు. నేను ఒకటే క్వశ్చన్, మీరు పిలిచేది, గౌరవించేది సర్వీస్ చేస్తున్నారని మనుషులకా, లేకపోతే ర్యాంక్స్ లాగా 1, 2, 3 అనేమని ఇస్తున్నారా? ఓకే, అది తప్పు కదా. సర్వీస్ చేయాలి అంటే ఒకరికి చేసినా మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి సర్వీస్ చేయాలని, 1000 మంది చేసినా సేమ్ అదే. అంతేగాని నెంబర్ల ప్రకారము వాళ్ళకి మీరు డిసైడ్ చేయడం అనేది తప్పు కదా అని చెప్పిన తర్వాత కరెక్ట్గా ఒక వారానికే, కేవలం ఇదే నా ఇన్స్పిరేషన్. అంటే నేను నెగిటివ్స్లో కూడా నేను పాజిటివ్ ఎలా ఎత్తుక్కుంటానో ఎగ్జాంపుల్, అమెరికాలో అట్లాంటాలో నా ఫ్రెండ్ సుష్మా అని ఉంది, వాళ్ళ హస్బెండ్ కిషోర్ అని ఉన్నారు. వాళ్ళిద్దరి సహాయంతో అమెరికాలో మా డోనర్స్ డొనేషన్ చేశారండి. డానియల్ రాజు ఫౌండేషన్ తరఫున అక్కడ డొనేషన్ చేశారు. ఓకే ఓకే. ఇప్పుడు నేను అతను చెప్పిన 2 అవార్డులు దాటుకొని ఇంకా ముందుకు వెళ్ళిపోయాను, నేను దేశం దాటుకొని. రియల్లీ వండర్ఫుల్. ఇలాంటి సమయంలో నేను ఏమంటానంటే, ఎప్పుడు కూడా అందరికి ఒకటే రిక్వెస్ట్ అండి, సర్వీస్ చేయాలి, పక్కనోడికి సహాయం చేయాలనుకున్న వాళ్ళకి విలువ ఇవ్వండి, వాళ్ళకి మీరు రెస్పెక్ట్ ఇవ్వండి. అంటే మీరు ఏది ఇవ్వాలనుకున్నారు, అంతేకాని మీరు ఒకళ్ళు చేస్తే మీకు ఒకలాగా, 10 మందికి చేస్తే ఇంకొకలాగా ఇలా వద్దు. సర్వీస్ అనేది ప్రతి ఒక్కరికి కూడా సర్వీసే. హ్యూమానిటీ ఈజ్ హ్యూమానిటీ, దాన్ని మించింది లేదు ప్రపంచం. తర్వాత అవార్డులు అన్నారు. అవార్డులు అంటే కొన్ని ఉన్నాయండి మన దగ్గర, కొన్ని తీసుకున్నాం మనము. మనకి దగ్గర మనుషులు, మనం వెళ్ళాలి అనుకున్న పరిస్థితులు, వెళ్ళిన పరిస్థితులు ఉన్నాయి. కానీ నాకు తెలిసి అంతకన్నా ఈ అవార్డుల కన్నా కూడా పెద్ద అవార్డు అంటే మన మనస్సాక్షికి నేను చేసింది కరెక్ట్, ఈరోజు ప్రాణం కాపాడాను, మా నాన్నని ఒకరు తలుచుకున్నారు, అది దానికి మించిన అవార్డు నాకు లేదంటాను. చాలా అంతే అండి. సుమన్ గారు, రియలీ వండర్ఫుల్. గుడ్ సమరిటన్ కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం.
గుడ్ సమరిటన్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. దివ్యవాణి ప్రేక్షకులకు నమస్కారం అండి. నా పేరు విజయలక్ష్మి, మాది కర్నూలు. నాకు జరిగిన మెరాకిల్ మీ ముందు పంచుకోవాలని నేను మీ ముందుకు వచ్చాను. నా జీవితంలో నేను ఇంతవరకు ఇంత భయంకరమైనది నేను ఇప్పుడు అనుభవించలేదు హెల్త్ పరంగా. అదేంటంటే గత సంవత్సరం నుంచి నేను సఫర్ అవుతున్నాను. అదేంటంటే నాకు పైల్స్ కంప్లైంట్ ఉంది. దానివల్ల చాలా సఫర్ అయ్యాను. నేను మెడిసిన్ వాడటం వలన కొంచెం కోలుకున్నాను కదా, ఇంకేముంది అలాంటివన్నీ డాక్టర్ దగ్గర చెప్పడం నాకు షేమ్ ఫీలింగ్ అనిపించి నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు. అది అప్పటి నుంచి అలా కంటిన్యూ అవుతుందేమో మరి నేను గమనించలేదన్నమాట. బాగానే ఉన్నాను కదా, ఆయుర్వేద మెడిసిన్ వాడుతున్నాను, బాగానే ఉన్నాను కదా, ఇంకెందుకు డాక్టర్ దగ్గరికి వెళ్ళడం అని అలా నెగ్లెక్ట్ చేశాను. నెగ్లెక్ట్ చేయడం మూలాన ఈ సంవత్సరం మొన్న సెప్టెంబర్ నెలాఖరున నాకు ఫీవర్ రావడం, దాంట్లో దగ్గు రావడం. అది దగ్గు రావడం ఎలాగంటే భయంకరం అనమాట. రాత్రి పడుకునిచ్చేది కాదు, కూర్చొనిచ్చేది కాదు. అది ఊపిరి సలపలేనంత దగ్గు రావడం, రిప్స్ అన్ని నొప్పి పుట్టి చాలా బాధపడ్డాను. నా పిల్లలు కూడా నా దగ్గర కూర్చుని నాకు సపరీలు చేసేవాళ్ళు అనమాట. జ్వరం అయితే ఒక రోజులో ఏదో యాంటీబయాటిక్ ఇంజెక్షన్ ఇచ్చారు, తగ్గిపోయింది, కానీ దగ్గు అసలు తగ్గలేదు అనమాట, కంట్రోల్ అవ్వట్లా. సరే వెళ్దాం రండి అని చెప్పి ఇక్కడ పల్మనాలజిస్ట్ శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు కర్నూలులో, ఆయన దగ్గరికి వెళ్ళాము. వెళ్తే ఆయన అసలు నన్ను చూడగానే చెప్పారు, ఏమికి అసలు బ్లడ్ లేదు, అసలు ఎలా వచ్చింది ఏమో ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి హాస్పిటల్కి, పడిపోతాం అంటారు కదా, ఎవరో ఒకరు ఆమె దగ్గర ఉండాలి, ఎలా ఉంది అంటే నేను బాగానే ఉన్నానండి, నాకు అట్లా ఏం లేదు అంటే ఆయన అన్నారు, మీకు గుండె దడ ఉంటుందమ్మా, అసలు మీరు నిలబడలేని పరిస్థితిలో ఉన్నారు, అసలు మీకు చాలా తక్కువగా ఉందని చెప్పి నన్ను చూడగానే ఆయన చెప్పారన్నమాట. చెప్తే నాకు అలాంటిది ఏం లేదండి, బాగానే ఉందండి. లేదు అసలు బ్లడ్ టెస్ట్ చేయించమంటే చేయించారు, చేయిస్తే 4.5 ఉందండి. అసలు ఇంత తక్కువ బ్లడ్ పెట్టుకున్నప్పుడు మీకు దగ్గు వస్తుంటే మీరు దాంతో మీరు పోరాడలేరమ్మా, మీకు యాంటీబయాటిక్స్ ఇవ్వాలన్నా కూడా నాకు ఇప్పుడు భయంగా ఉంది, మీ బాడీ సహకరించట్లేదు, మీరు అర్జెంటుగా బ్లడ్ ఎక్కించుకోవాలని చెప్పారు. ఆ మాటకి మాకు చాలా భయం వేసిందండి. ఇప్పుడు ఎలాగా అని చాలా సఫర్ అయ్యి ఇంటికి వచ్చి ఒకటే ఏడుపు మాట. వాడైతే ఇంటికి వచ్చిన తర్వాత ఎట్లా చేద్దాం మమ్మీ, ఎలాగా అంటే నేను అన్నాను, నాన్న బయట బ్లడ్ అంటే నేను ఎక్కించుకుంటారా, ఏమన్నా ఐరన్ ఇంజెక్షన్స్ ద్వారా కూడా చేస్తారంట కదా, అలా ఉంటే ఆలోచిద్దామని అనుకున్నాం. తర్వాత కామినేని డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం. ఆయన అన్నారన్నమాట, అసలు ఇంజెక్షన్స్ ద్వారా అసలు పని చేయదు అని చెప్పారు. ట్యాబ్లెట్స్ కదా, ఇంజెక్షన్స్ ద్వారా కూడా పని చేయదు, అర్జెంటుగా ఇప్పటికి బ్లడ్ ఎక్కించాలి, 2 పాయింట్స్ అన్నా ఎక్కిస్తేనే ఇవి కోలుకుంటారు, లేదంటే లేదు అన్నట్టుగా చెప్పారు. 50-50 అని చెప్పేశారంట. నాకైతే పిల్లలు చెప్పలేదు, తర్వాత చెప్పారు. సరే వాళ్ళు చాలా భయపడి ఏడుస్తున్నారు. అప్పుడు సుమను ఎవరంటే మా అన్న కొడుకే, దానిల రాజన్న మా అన్న, సొంతం అన్నే, నా అన్న కొడుకు అనమాట సుమన్. మాకు గుర్తొచ్చాడు. వెంటనే బాబుగాడు సుమన్కి ఫోన్ చేశాడు, రే మమ్మీ పరిస్థితి దయనీయంగా ఉంది, చాలా భయంకరంగా ఉంది, బ్లడ్ ఎక్కించాలన్నారు, ఏం చేద్దాంరా అంటే, నువ్వు అర్జెంటుగా అమ్మకి మొత్తం బ్లడ్ చెకప్ చేయించేసి బాడీలో మొత్తం ఎలా ఉన్నాయో అన్నీ, ఆర్గన్స్ ఎలా ఉన్నాయి తెలుస్తుంది మనకని సుమన్ చెప్పాడు. చెప్పి తనే పంపించాడు ఆ బ్లడ్ రిపోర్ట్స్, శాంపిల్స్ తీసుకున్న అబ్బాయిని కూడా. మరుసటి రోజు పొద్దున్నే అతను వచ్చారు, బ్లడ్ శాంపిల్స్ తీసుకెళ్ళి మొత్తం బ్లడ్ అంతా చెక్ చేయించిన తర్వాత ఒక 1/2 అవర్కి మొత్తం అని చెప్తే, దేవుడి కృపలో ఆర్గన్స్ అన్నీ బాగున్నాయి, అంతా నార్మలే ఉంది, అమ్మకి అన్నీ బాగానే ఉన్నాయిరా, ఒక్క బ్లడ్ తక్కువ ఒకటే ఉంది, అర్జెంటుగా ఎక్కించేద్దాం తీసుకొచ్చి అని చెప్పారు. అక్కడ నుంచి కామినేని హాస్పిటల్ నుంచి అట్లా డైరెక్ట్గా అటు వెళ్ళామన్నమాట. అటు వెళ్తే అక్కడ డాక్టర్ గారు కూడా రాహుల్ గారు ఉన్నారు, ఆయన కూడా చూసి వెంటనే లేదు అమ్మకు వెంటనే బ్లడ్ ఎక్కించేయాలి, మీరు ఎందుకు ఇంత నెగ్లెక్ట్ చేస్తున్నారు, మీ నెగ్లిజెన్సీ వల్లే అమ్మ అలా తయారయ్యారు అన్నట్టుగా మాట్లాడారు. అంటే సరే వెంటనే సుమను మాట్లాడనమాట, ఇట్లా మరి బ్లడ్ ఎక్కించాలంటున్నారు, మరి మన దగ్గరే ఉంది కదా, అక్కడ దానియల్ రాజ్ బ్లడ్ ఫౌండేషన్ అని బాబుగాడు కాంటాక్ట్ చేస్తున్నాడు సుమను, మరి చేద్దామంటే సరే చూడండి మీరు బ్లడ్ అయితే రెడీ చేసుకోండి, నేను మన హాస్పిటల్లోనే చేద్దాం అన్నట్టుగా డాక్టర్ గారు కూడా చెప్పారు. చెప్పిన తర్వాత సుమను పిల్లలిద్దరిది కూడా, నా కొడుకుది కూతురుది ఇద్దరిది కూడా శాంపిల్స్ తీసుకొని చెక్ చేయించాడు అక్కడ. వెంటనే చేస్తే సేమ్ నా బ్లడ్ గ్రూప్ ఏ పాజిటివ్ ఉంది పిల్లలిద్దరిది కూడా.
దాంట్లో కూడా గ్రూప్స్ ఉంటాయంట. దాంట్లో కూడా అది చెక్ చేస్తే వాళ్ళది 1 అని వచ్చింది, టైప్ 1 అని వచ్చింది. సరే మీ ఇద్దరిది టైప్ 1 ఉందిరా, చెల్లికి ఎక్కువగానే ఉంది, నీకు ఎక్కువగానే ఉంది, అమ్మకి ఇవ్వచ్చు, చెరకు యూనిట్ ఇవ్వచ్చు, చూద్దామని చెప్పారు. సరే అమ్మది కూడా చెక్ చేయించామంటే మరుసటి రోజు నాది కూడా బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నారు కదా, దాంట్లో కూడా గ్రూప్ చూపించారు. చూపించినప్పుడు సేమ్ నా పిల్లలకి ఏది ఉందో నాకు అదే ఉంది. 5వ తేదీ నా కూతురిది తీశారనమాట, 350 ml తీశారు. ఆ రోజు సాయంకాలానికి నాకు ఆ బ్లడ్ ఎక్కించారు. మళ్ళీ 7th మళ్ళీ మా బాబు గారిది తీశారు, వాడిది 350 ml తీసి ఎక్కించారనమాట. ఇదంతా ఇప్పుడు నా కొడుకు ఎలాగో నాకు సుమన్ అలాగే, నా అన్న కొడుకైనా నా కొడుకైనా ఒకటే. తను ఎంత సాయం చేశాడంటే, బిడ్డ చిన్నవాడే, తన కాళ్ళు పట్టుకుని నేను నమస్కారం చేయాలి రియల్గా. కాకపోతే బిడ్డగా నాకంటే చిన్నోడు కాబట్టి, నా బిడ్డలు అంటోడు కాబట్టి నేను ఆ పని చేయలేదు. ఎంతైనా దేవుడు ఆ బిడ్డను దీవించాలి, ఆ బిడ్డ 100 ఏళ్ళు చల్లగా ఉండాలి. ఇంకా ఇలాంటివి ఎన్నో సేవలు చేయాలి, తన చేతుల మీద ఎన్నో సేవలు చేయాలి, ఎంతోమందికి సాయం చేయాలి. బ్లడ్ అంటే ప్రాణం అండి, అది ఆ ప్రాణదానం చేస్తున్నాడు బిడ్డ అందరికీ. అసలు చాలామంది ఇలాంటి వాళ్ళు ఎంతమంది అంటే, ఒకసారి మేము ఆదోని వెళ్ళాము, అక్కడ అతనికి 50 years పైనే ఉంటాయి. వాళ్ళ బాబుకి ఎప్పుడు కరోనా టైం అప్పుడు డెంగ్యూ వచ్చిందంట. అతను చెప్తున్నాడు, సుమన్ నా దేవుడు అని చెప్పి పొగుడుతుంటే నిజంగా మేము ఎంత ఆశ్చర్యపడ్డామంటే, అలాంటి వాళ్ళు ఎంత కోకొల్లలు ఉన్నారండి అలా సుమన్ని చెప్పడం. ఆ రోజు నన్ను డిశ్చార్జ్ చేసి ఆటో ఎక్కించి తీసుకొస్తుంటే ఆటో అబ్బాయి, ఆ అబ్బాయి కూడా చూడగానే సుమన్ సార్ బాగున్నారని పలకరించాడు. సుమన్ గుర్తుపట్ల, సుమన్ ఆ అబ్బాయి గుర్తుపట్టాడు. అట్లా సుమన్కి తెలియని వాళ్ళు, తెలిసిన వాళ్ళు ఎంతోమంది సుమన్ ద్వారా, వాళ్ళ ఫౌండేషన్ ద్వారా అట్లా చాలామంది ప్రాణం చివరి దశలో ఉన్నవాళ్ళు కూడా నాలాంటి వాళ్ళు అండి. నిజంగా చనిపోయే స్థితి నాదైతే. చూస్తే బాగానే ఉన్నాం అనుకున్నాం కానీ ఇంత సీరియస్ అని మేము అనుకోలేదు. ఆ రోజు ఆ బ్లడ్ ఎక్కించేటప్పుడు కూడా పిల్లల ఏడుపు, ఎలా ఉందా ఆంటీ, ఎలా ఉందా ఆంటీ అంటే సుమన్ నా దగ్గరే ఉన్నాడు. 2 రోజులు నా దగ్గరే ఉన్నాడు, నాతోనే ఉన్నాడు, మాతోనే తిరుగుతున్నాడు. అన్నం కూడా తినలే బిడ్డ అయితే. సాయంకాలం 5 వరకు మాతోటే ఉండి నిజంగా చాలా సేవ చేశాడండి మాకు. ఆ బిడ్డని నేను బ్రతికుండగా ఆ బిడ్డని నేను మర్చిపోలేను. ఆ బిడ్డ చేసే సాయం నేను మర్చిపోలేను. నా ప్రాణం ఉన్నంత వరకు నేను ఆ బిడ్డకు రుణపడి ఉంటాను. చిన్న బిడ్డ కాబట్టి నేను నమస్కారం చేయలేను, కానీ నేను నమస్కారం చేస్తాను. ఎందుకంటే నిజంగా వాడు నాకు దేవుడే. నా పేరు నితీష్ అండి. యాక్చువల్గా ఈ డానియల్ రాజు ఫౌండేషన్ వ్యవస్థాపకులు సుమన్ ఎవరైతే ఉన్నారో అతను నా చిన్ననాటి మిత్రుడు, చెడ్డి దోస్త్ అని చెప్పొచ్చు. సో బావా అని పిలుచుకునేంత ర్యాప్ ఉన్నది మా ఇద్దరికి. సో నేను డానియల్ రాజు ఫౌండేషన్ తరపు నుంచి నేను ఏమి పొందాను, ఏమి లబ్ధి పొందాను అన్నదానికన్నా కూడా ఒక గొప్ప మిరాకిల్ నా కుటుంబంలో జరిగిందండి. వాస్తవానికి నాకు బ్లడ్ డొనేట్ చేయడం అంటే అసలు చాలా భయం. అది ఇంజక్షన్ చూస్తేనే బెదిరిపోయే టైప్ అనమాట నేను. సో రీసెంట్గా ఏం జరిగిందంటే, మా అమ్మగారి విషయంలోనే గొప్ప మేలైతే దేవుడు నా పట్ల, నా కుటుంబం పట్ల చేయడం జరిగింది త్రూ డానియల్ రాజు ఫౌండేషన్ తరపునండి. సో నా దోస్త్ మిత్రుడు సుమన్ ఎవరైతే ఉన్నారో నేను ఒక చక్కటి మాట అయితే చెప్పగలనండి. ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఎ ఫ్రెండ్ ఇన్ డీడ్ అనే ఒక కొటేషన్కి ఒక చక్కని నిదర్శనం సుమన్. ఇప్పుడు వాస్తవానికి చెప్పొచ్చు, ఏం అసలు నువ్వు ఎందుకు ఇలా చెప్తున్నావు, మీ వాడు కదా మీరు అనుకోవచ్చు. లక్ష డౌట్లు వస్తే మీకు. ఇదంతా కాదు, పొందిన వారికి మాత్రమే, అనుభూతి చెందిన వారికి మాత్రమే తెలుస్తుంది ఏంటనేది. పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసినా కాబట్టి నేను చెప్తున్నాను. సో మా అమ్మకి యాక్చువల్గా హెల్త్ ఇష్యూ వచ్చిందండి, కాఫ్తో స్టార్ట్ అయింది. అది సరే కాఫే కదా, సిరప్స్ వాడితే తగ్గిపోతాం అనుకున్నాం. 1 వీక్ అయినా తగ్గలేదు. సో అసలు ఏంటి పరిస్థితి అని చెప్పేసి ఒక డాక్టర్ని కలవడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లడ్ టెస్ట్ చేయించడం జరిగింది. హెమోగ్లోబిన్ అయితే కేవలం 4.5 ఉన్నది. సో నాకు వాళ్ళు ఏమన్నా అంటే ఇమీడియట్గా మీరు 2 bags ఎక్కించుకోవాల్సి వస్తుంది బ్లడ్ అని చెప్పేసి చెప్పారు. సో బ్లడ్ ఎక్కించుకోవడం ఏంటి, అసలు ఏంటి పరిస్థితి అని చెప్పేసి నేను కంగారు ఎత్తిపోయాను ఫస్ట్ ఆఫ్ ఆల్. సో బ్లడ్ ఎక్కించుకోవాలనుకుంటే నా ఫస్ట్ మైండ్లో 13% సుమన్. ఎందుకంటే సేవ చేస్తున్నాడు, బ్లడ్ డొనేషన్ శిబిరాలు ఏర్పాటు చేయడము, చాలామందికి ఎన్నో రకాలుగా సహాయం చేయడం జరిగిందండి. అతిశయోక్తి కాదు ఈ మాట అంటున్నాను నేను. చాలామంది హృదయాల్లో నా ఫ్రెండ్ సుమన్ ఒక దేవుడు. అది చెప్పొచ్చో చెప్పకూడదో నాకు తెలియదు. అతిశయోక్తి అయితే కానే కాదు, అది ఎక్స్పీరియన్స్ చేసినా కాబట్టి నేను చెప్తున్నాను. సో అట్ ద టైం నాకేం అర్థం కాలేదు, ఏంటి బ్లడ్ ఎక్కించే ఏంటి పరిస్థితి ఏంటని మొత్తం వాటికి చెప్పాను. అరే బా ఇది పరిస్థితి ఇట్లా ఉందిరా మమ్మీకి అంటే, నువ్వు ఇమీడియట్గా అన్ని టెస్టులు చేయించిరా, నాకు డయాగ్నోస్టిక్స్ ఒక లెసన్ ఉన్నారు, సో అన్నీ మనం చేపిద్దాము, సో దాని తర్వాత ఏంటి అనేది ఆలోచన చేద్దామని చెప్పి అన్నాడు. మేము అన్ని టెస్టులు చేయడం జరిగిందండి. ఒక ప్యాకేజ్ రూపంలో తీసుకొని. సో దాంట్లో కూడా వాళ్ళు రిపోర్ట్ ఇచ్చింది అంటే హెమోగ్లోబిన్ జస్ట్ 4.4. వితిన్ 2 daysలో
4.5 నుంచి 4.4కి వచ్చింది. అరే బా ఇది పరిస్థితి అంటే నువ్వేం కంగారు పడద్దురా, నాకు తెలిసిన డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్దామని చెప్పేసి పిన్ టు పిన్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నా భుజం తడుతూ నన్ను ముందుకు నడిపించాడండి. నువ్వేం భయపడకు, ఏం కంగారు పడకు, ఏం కాదని చెప్పేసి. నిజంగా చెప్తున్నానండి, నా తల్లి పట్ల దేవుడు తన కార్యాన్ని నా ఫ్రెండ్ రూపంలో దేవుడు చేయడం జరిగిందండి వాస్తవానికి. చివరగా మా దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు మీదైన సందేశం అందిస్తారా? మీ అందరికీ కూడా నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, రక్తదానం గురించి ఒక అవగాహన మీకు తెలియజేయాలనుకుంటున్నాను. అందులో ముఖ్యంగా రక్తదానం అనేది అమ్మాయిలు ఇవ్వచ్చు, అబ్బాయిలు ఇవ్వకూడదు, ఇలాంటివి అబ్బాయిలు ఇవ్వచ్చు, అమ్మాయిలు ఇవ్వకూడదు అని చెప్పి వాళ్ళ అనుకూలంగా వాళ్ళ అవగాహన లోపం వల్ల చేసుకుంటున్నది, వాళ్ళ అనుకూలంగా మార్చుకుంటున్నది. కానీ ఇక్కడ నిజం ఏంటంటే 12.5 HB 12.5 రక్తం ఉండి ఎటువంటి అనారోగ్యాలు లేని ప్రతి ఒక్కరు అమ్మాయి కానీ అబ్బాయి కానీ 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల వరకు కూడా అందరూ కూడా మీరు రక్తదానం చేయవచ్చండి. రెండవది, మీరు సమాజానికి మంచి చేయాలనుకుంటే ఫస్ట్ మన ఇంట్లోనే మార్పు రావాలి, మనలోనే మార్పు రావాలి. అది జరిగిన రోజున మీరు సమాజాన్ని ప్రపంచాన్ని మార్చాల్సిన అవసరం అయితే లేదు, ఆటోమేటిక్గా అదే మారుతుంది. నెక్స్ట్ మన ఇంట్లో ఒక అవసరం వచ్చిందంటే మనకు కానివ్వండి, మన బంధువులకు కానీ ఫస్ట్ మనం ఉందాం. ఒక పెళ్ళికి వెళ్ళినప్పుడు అందరం చందాలు వేసుకుంటాం, కానీ అదే ఒక అవసరం వచ్చినప్పుడు అందరం పారిపోతాం. అది కరెక్ట్ కాదండి. అందరూ కూడాను అవసరానికి ముందుండి మన కుటుంబాన్ని కాపాడుకుందాము. ఆటోమేటిక్గా పక్కన వచ్చి మన కుటుంబాన్ని కాపాడాల్సిన అవసరం ఉండదండి. అప్పుడు మా NGOs కానివ్వండి, ఇంకొక రక్తదాతలు కానీ వీళ్ళందరూ అవసరం ఉండదు. నెక్స్ట్, పొరుగు వారిని ప్రేమించండి అనే కాన్సెప్టు నేను క్రిస్టియానిటీనో లేకపోతే ఇంకొక క్యాస్ట్నో నేను బేస్ చేసుకుని చెప్పట్లేదండి. ఎవరు చెప్పినా కూడాను ఇదే చెప్తారు, పక్కన వారిని మంచిగా చూడండి, పక్కన వారిని హెల్ప్ చేయండి అనే చెప్తారు. అది మనం చేసిన రోజున మనిషిగా నిజంగా మనం బ్రతుకున్నట్టే లెక్క. నెక్స్ట్, మనం ఏదైతే ఈరోజు బతుకుతున్నామో ఇది లైఫ్ కాదండి, మన తర్వాత ఉండేది లైఫ్. అది ఆ తర్వాత ఉండాలంటే ఈరోజు మనం ఏమున్నామో అది మనం మార్గం అంటే రెడీ చేసుకోవాలి ఆ రోడ్ని. అలా చేసుకుంటేనే తర్వాత లైఫ్ అనేది మనకి ఉంటుంది. ముఖ్యంగా దివ్యవాణి ప్రేక్షకులకి అందరికీ కూడా ముఖ్యంగా కొంతమంది పరిచయం చేయాలి. అది ఎవరు అంటే మా అమ్మగారు, నా భార్య, జ్యోతి కుమారి గారు మా అమ్మగారు, మానస నా భార్య. వాళ్ళు లేకపోతే, ఈ సపోర్ట్ లేకపోతే నేను ముందుకు రాలేనండి. ఎందుకంటే ఏ ఇంట్లో అయినా సరే మనం ఎంత చేయాలనుకున్నా వాళ్ళ సపోర్ట్ లేనిది, వాళ్ళు మనకి తోడుగా లేకపోతే ఎవరు కూడా ఏమి చేయలేము. వాళ్ళు ఇచ్చిన సపోర్టు చాలా విలువ కట్టలేనిది. వాళ్ళ వల్లే నేను ఈరోజు ఇంత సర్వీస్ చేయగలుగుతున్నాను. మా నాన్నగారు ఇక్కడ లేకపోయినా ఆయన ఆశీర్వాదాలు, ఆయన తోడు ఫిజికల్గా లేకపోయినా మెంటలీ నాకు ఎప్పుడూ తోడే ఉంటారు. బట్ ఫిజికల్లీ వీళ్ళ తోడు అనేది నాకు చాలా ఇంపార్టెంట్ అండి. ఇలాగే నేను ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ కూడా అంటే, మీరు కూడా ఎవరో ఒక్కరికి సాయమైనా చేస్తారు, ఒకళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు అనేదండి. మరొక విషయం ఏంటి అంటే, మా నాన్నగారి విషయమే మీకు సందేశం అనేది ఎందుకు ఇంతగా చెప్తున్నా అంటే, ఇదంతా మీకు రీచ్ అవ్వాలనే ఉద్దేశంతోనే. చాలామంది మనకు ఇష్టమైన వ్యక్తులు కనుక మిస్ అయినా అది లవ్ ఫెయిల్యూర్ కావచ్చు, మన ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు చనిపోవడం కావచ్చు, పిల్లలు చనిపోవడం కావచ్చు. అలాంటి సమయాల్లో మనం డిప్రెషన్లోకి వెళ్ళిపోవడము, మందు తాగడము, లేకపోతే ఇంకోటి ఆత్మహత్యలు, లేకపోతే ఇలాంటి అగత్యాలు చేసుకోవడం జరుగుతుందండి. ఇవన్నీ మార్గాలు కాదు. నిజంగా మనకి వాళ్ళ మీద ఇష్టం ఉంటే వాళ్ళని మళ్ళీ బతికించుకోవాలి సొసైటీలో ఈ రూపంలో. అప్పుడు వాళ్ళ మీద నిజంగా ఉన్న మీ ప్రేమని అక్కడ చూపించినట్టు తప్పించి ఏదో మందు తాగో చచ్చిపోయే డిప్రెషన్లోకి వెళ్ళిపోతే కాదండి. మా నాన్న మీద ఉన్న ప్రేమని ఈరోజు నేను ఇలా చూపించుకున్నాను, ఆయన నన్ను ఈ ప్రపంచంలో తీసుకొచ్చారు, నేను ఆ ప్రపంచాన్ని మొత్తానికి మా నాన్న పరిచయం చేస్తున్నాను. సో ఇది ఎందుకు చెప్తున్నా అంటే, ప్రతి ఒక్కళ్ళు కూడాను ఇలాగే మీరు ఉన్న ఆలోచన తీసివేసి పాజిటివ్ వేలో వెళ్తారు, ప్రతి ఒక్కరికి సాయం చేస్తారని ఒక ఉద్దేశంతోనే మీ అందరికీ చెప్తున్నాను. అందరూ కూడా మా డానియల్ రాజు ఫౌండేషన్ని ఆదరించేందుకు, ఆదరిస్తున్న వారికి, ఆదరించబోయే వారికి అందరికీ కూడా నా నమస్కారాలు. మన దివ్యవాణి ఛానల్ నుంచి కూడా మన బ్లడ్ డోనర్స్ ముందుకొచ్చి రేపొద్దున చాలామంది డోనర్స్ ముందుకొచ్చి డొనేట్ చేయాలని ఆశిస్తున్నాను. చివరిగా మా డానియల్ రాజు ఫౌండేషన్ చేస్తున్న ఈ రక్తదానాలు కానివ్వండి, ఈ సేవా కార్యక్రమాలను గుర్తించి ఈరోజు వచ్చి మమ్మల్ని ఇంటర్వ్యూ తీసుకొని మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు దివ్యవాణి ఛానల్ వారికి, వారి యాజమాన్యానికి అందరికీ కూడా మా డానియల్ రాజు ఫౌండేషన్ తరఫున కృతజ్ఞతలండి. మీ సుమన్ సన్నా డానియల్ రాజు. సుమన్ కుమార్ గారు, చాలా వందనాలు. మీరు నిజంగా మంచి సమరుని పోలిన వ్యక్తిగా, అంటే ఒక గుడ్ సమరిటన్గా మీరు చేస్తున్న సేవలకు అభివందనాలు. దివ్యవాణి టీవీ తరఫున మీకు మా యొక్క అభినందనలు. రియల్లీ వండర్ఫుల్ అండి.
మీరు చేస్తున్న సేవలన్నిటికీ గాను దేవుడు మిమ్మల్ని ఇంకా చల్లగా చూడాలి. ఇటువంటి మానవత్వ స్ఫూర్తిదాయకమైన సేవలు మరెన్నో సమాజానికి మీరు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. గాడ్ బ్లెస్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.